ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోండి. మనకి వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా స్వామివారి యొక్క కొన్ని రకాల దర్శనాలు అయితే టీటీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఈ విషయం తెలుసుకొని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నం అండి. అందులో మనకు ప్రధానంగా డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క అన్ని రకాల ఆతిథ్యాలు కూడా టీటీ దేవస్థానం వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మనకి డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా వీఐపీలు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎవరైతే తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ కోట కూడా టీటీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అది కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీ బోర్డు మెంబర్స్ కానీ, కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఈ దర్శనం అన్నీ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భాగంగా ఈ 10 రోజులు కూడా టీటీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా 1 ఇయర్ లోపు ఉన్న సంటి పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి స్పెషల్ దర్శనం, దీన్నే మనం శబ్ద దర్శనం అంటారండి. ఈ శబ్దం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో ఈ 10 రోజులు కూడా ఈ 1 ఇయర్ లోపు ఉన్న సంటి పిల్లల యొక్క దర్శనం కూడా టీటీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, మెడికల్ కేసెస్ ఉన్న వారికి సంబంధించిన కోట కూడా ఈ 10 రోజులు కూడా టీటీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి శ్రీవారికి సంబంధించిన టికెట్లు కూడా ఎక్కడ కూడా ఆఫ్లైన్లో ఈ 10 రోజులు కూడా మీకు అందుబాటులో ఉండవండి. దాంతోపాటు తిరుపతిలో ఇచ్చేటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎస్ఎస్డి టోకెన్స్ కూడా మీకు విష్ణువాసం దగ్గర కానీ, లేదా శ్రీనివాసం దగ్గర కానీ, లేదా అలిపిరి దగ్గర కానీ, అంటే భూదేవి కాంప్లెక్స్లో కూడా మనకి ఈ 10లో కూడా ఎక్కడ కూడా స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ కూడా మీకు అందుబాటులో ఉండవు. టోకెన్స్ లేనివారు డైరెక్ట్గా జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వారా ప్రవేశం చేసి శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.